అందరికీ నమస్కారం. హనుమాన్ జయంతి గురించి పార్ట్ 1లో తెలుసుకున్నాం కదా. ఈరోజు హనుమాన్ జయంతి యొక్క మరింత లోతైన విశేషాలు తెలుసుకుందాం. హనుమాన్ జయంతి ప్రాముఖ్యత. హనుమంతుడు భక్తి యొక్క ప్రతీక, శక్తి యొక్క చిహ్నం, ధైర్యానికి ఉదాహరణ. ఈరోజు ఆయనను పూజిస్తే భయం తొలగుతుంది, శక్తి పెరుగుతుంది, సమస్యలు తగ్గుతాయి. హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా చదవడం చాలా ముఖ్యమైనది. ఇది మనకు ధైర్యం, శాంతి ఇస్తుంది. ప్రతిరోజు చదివితే జీవితంలో మంచి మార్పులు వస్తాయి. వ్రతాలు మరియు పూజలు. భక్తులు ఉపవాసం ఉంటారు, బెల్లం వడలు నైవేద్యం పెడతారు, ఎరుపు రంగు పువ్వులు సమర్పిస్తారు. హనుమాన్ను పవనపుత్రుడు అని పిలుస్తారు. అంజనీకి జన్మవాయుగ్రహం కారణం. ఆయన భక్తి, ధైర్యం, శక్తి మరియు సేవకు ప్రతీక. రామాయణంలో ఆయన శ్రీరాముని అపరిమిత సేవ చేసిన కథలు ఉన్నాయి. ఇది దేవతా హనుమాన్ యొక్క జన్మదిన ఉత్సవం. ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఆంధ్ర మరియు తెలంగాణలో చైత్ర వైశాఖ క్యాలెండర్ ప్రకారం ప్రత్యేక తీర్థాలు ఉంటాయి. చిన్నప్పుడు హనుమాన్ సూర్యుడిని పండుగ భావించి ఆకాశానికి జంప్ చేసినట్లు పురాణాల్లో చెప్పబడింది. బలంగా చూపడానికి కాకుండా ఆయన ధైర్యం మరియు ధర్మానికి సేవ చేసినది గొప్ప విషయం. కొందరు పెద్దగా హనుమాన్ చాలీసా అండ్ సుందరకాండ పఠనం చేస్తారు గుడులలో. శక్తి మాత్రమే కాదు, నిజమైన ధైర్యం, సేవ, ఆత్మశక్తి ఇవే ప్రధాన కారణాలు. ఆలయాల విశేషాలు. హనుమాన్ ఆలయాలు ఈరోజు చాలా సందడిగా ఉంటాయి. హనుమాన్కి ప్రత్యేక పూజలు, అలంకరణలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. పిల్లలకు సందేశం. హనుమంతుడు మనకు నేర్పే విషయాలు: పెద్దలను గౌరవించాలి, నిజాయితీగా ఉండాలి, ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి. హనుమాన్ జయంతి మనకు భక్తి, ధైర్యం, సేవాభావం నేర్పుతుంది. మనము హనుమంతుడిలాగా మంచి పనులు చేస్తూ జీవించాలి. జై హనుమాన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.